అవతాతలతో పాటు వితంతువులు వివిధ రకాల చేతి వృత్తిదారులకు నెల నెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈ నెల నుంచి 3,000కు సీఎం వైఎస్ జగన్ సర్కార్ పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛన్ పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వాలంటీర్లు ఓవైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా మరోవైపు 2 రోజులుగా వివిధ మండల కేంద్రాలు మున్సిపాలిటీలో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. 4.5 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే అనేక ఇబ్బందులుండేవని లబ్ధిదారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల పట్ల అవతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ అమలుపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో పాల్గొనున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం 1,968 కోట్లు విడుదల చేయగా ఇందుకు సంబంధించిన మెగా చెక్ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం వైఎస్ జగన్ సభలో ప్రదర్శిస్తారు. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. 65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లైఓవర్, 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ కళాక్షేత్రం, 9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ కార్తీక్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కాకినాడకు రానున్నారు. ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో వైఎస్ఆర్ సామాజిక పింఛన్లు 3,000 రూపాయల పెంపులు ఆయన ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అధికారి ఏర్పాట్లు కూడా ప్రజాప్రతినిధుల పరిశీలన కాకినాడ పోలీస్ పేరెంట్ మైదానం కొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి తాడేపల్లికి హెలికాప్టర్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ పింఛన్ల పెంపు కార్యక్రమం సభాస్థలి వద్ద మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, కార్తీక్, మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ చేరుకున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే రంగనాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఉదయం 8 గంటలకి ఈ సభాస్థలికి చేరుకున్నారు. ఈ పెన్షన్ల మరి కాసేపట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీ ఏ విధంగా జరిగేది, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా పెన్షన్ ఇచ్చిన మాట నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపైన మాత్రం ఏ విధంగా చూస్తారు? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ విచ్చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాంచి అతను స్థాపించిన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నవరత్నాల్లో చెప్పినట్టుగా అన్ని అమలు జరిపారు. అలాగే పెన్షన్ పెంపుదల గురించి ఫస్ట్లో సీఎం పొట్టి సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంపుదల ప్రతి సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ అలాగే 3,000 పెన్షన్ పెంచుకుంటూ వచ్చారు. 3 యుగాంగులకు వృద్ధులకు ఈ రోజుని 4,000 పెన్షన్ చేశారు. మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ లోకంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ రావాలి కావాలి అంటూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో 175 సీట్లు తెచ్చుకుని సీఎంగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? గతంలో పెన్షన్లు ఏ విధంగా ఉండేవి? తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత పెంచారు అనుకుంటున్నారు? పెన్షన్లు పూర్వకాలం తీసుకోవడానికే గడగడలాడేవారు. ఈ రోజున ఇంటింటికి తలుపు కొట్టి మరీ ఇస్తున్నారు. చెప్పాడంటే చేసి చూపించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకినాడ అంతా కూడా ఇదే సపోర్టింగ్ చేస్తాం మేము. మళ్ళీ గద్దె 2024 మళ్ళీ గద్దె ఎక్కే అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇస్తాం.
మా ఎస్సీల తరపున కూడా వాలంటీర్లు కూడా సేవలు కూడా అందరూ తెల్లవారికి ముందు 5 గంటల నుంచి తలుపు కొట్టించి ఇప్పించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పెన్షన్ల పెంపు మీద? ప్రజలు ఇంకా తిరిగి లేదంటున్నారండి. ప్రతి పెన్షనర్ కూడా దైవాలతో పూజించేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని. మేము ఎంతో విధంగా స్కూల్ దగ్గర ఆటల దగ్గర తన్నుకు సచివాలమే ఈ రోజున మాకు తలుపు తట్టి మరీ డబ్బులు ఇప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది రీకిలిపేట మున్సిపల్ కాలనీ 6వ వార్డు నాయకులు అన్నాడంటే నిలబెట్టుకునే మగవాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రజలు ఈ రోజు ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారే. ఏ నాయకుడు చేయలేని పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా కాకినాడ నగరం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా మా సీఎం, మా ప్రీతమ నేత, మా అందరి బాంధవుడైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా కాకినాడ విచ్చేస్తున్న సందర్భంగా నిజంగా యువత, మహిళలు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. నిజంగా సారు ఎప్పుడైతే పాదయాత్రలో ఇచ్చిన హామీ పెన్షన్ 2000 నుంచి 3000 పెంచుకుంటూ పోతామని అన్నారో అలా పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 రూపాయలు ఈ మా కాకినాడ వేదికగా విడుదల చేస్తున్నందుకు నిజంగా మా యువత, మేమందరం కూడా కాకినాడ ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా ఆనందంగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జగన్ గారు మళ్ళీ 2024 వి రిపీట్ 175 for 175. జై జగన్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.